హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. 100 కాలాల పాటు కలిసి ఉండాలి అని పెద్దలు ఆశీర్వదించి చేసే పెళ్లిళ్ళన్నీ జీవితాంతం ఒకేలా నిలబడతాయా? వివాహ బంధం అనేది మానవ జీవితంలో అత్యంత మధురమైనది, బలమైనది కూడా. కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు మారుతారు. వారి ఆలోచనలు, అవసరాలు, భావోద్వేగాలు కూడా మారతాయి. ఈ మార్పులు ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తే బంధం మరింత బలపడుతుంది, లేదంటే ఊహించని దూరాన్ని పెంచుతుంది. ప్రస్తుత రోజుల్లో విడాకుల రేటు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో అసలు పెళ్లైన తర్వాత ఏ సంవత్సరాల్లో విడాకుల ముప్పు ఎక్కువగా ఉంటుంది? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏ దశలో తారాస్థాయికి చేరుకుంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను చూస్తే రిలేషన్షిప్ గురించి విశ్లేషించే ప్రముఖ వెబ్సైట్ చేసిన అనేక సర్వేల ప్రకారం వివాహం జరిగిన మొదటి 2 సంవత్సరాలు చాలా కీలకం. ఇద్దరు వేరువేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే గొడుగు కిందకు రావడం, ఒకరినొకరు సర్దుకుపోవడం ఈ దశలో కొంచెం సవాళ్లతో కూడుకున్నది. ఆ తర్వాత పెళ్లైన 5 నుంచి 8 సంవత్సరాల మధ్య విడాకుల ప్రమాదం అత్యధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా 7-8 సంవత్సరాలను బంధానికి అత్యంత ప్రమాదకరమైనవిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో నిపుణులు దీనిని 7-year ఇంచ్ అని పిలుస్తారు. అంటే పెళ్ళై 7 ఏళ్లు గడిచేసరికి చాలా మంది జంటలు తమ వైవాహిక జీవితం పట్ల ఒక రకమైన విసుగును, ఆసక్తి లేమిని అనుభవిస్తారని ఈ పాత సిద్ధాంతం చెబుతోంది. ఇది 100కి 100 పాలు శాస్త్రీయంగా నిరూపించబడినప్పటికీ గణాంకాలు మాత్రం సరిగ్గా ఈ 7-8వ ఏటనే విడాకుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. వివాహ జీవితంలో ఈ 8 ఏళ్ల కష్టకాలాన్ని దాటిన జంటలు చాలా వరకు సురక్షిత తీరానికి చేరుకున్నట్లే. అధ్యయనాల ప్రకారం పెళ్లైన 9వ సంవత్సరం నుంచి 15ఏళ్ల సంవత్సరం మధ్య విడాకుల రేటు గణనీయంగా తగ్గుతుంది. ఈ దశలో భార్యాభర్తల మధ్య అద్భుతమైన అవగాహన, స్థిరత్వం ఏర్పడతాయి. పిల్లల బాధ్యతలు, కెరియర్ ఎదుగుదలలు, ఆర్థిక ప్రణాళికలు వంటి అంశాలపై వారికి ఒక స్పష్టత వస్తుంది. బంధం ఒక గాడిలో పడి మరింత పరిపక్వత సాధించే సమయం ఇదే. ఒక అద్భుతమైన బంధం విడాకుల వరకు వెళ్ళడానికి ఏ ఒక్క కారణమూ ఉండదు. ప్రస్తుత రోజుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే. అప్పులు, ఉద్యోగం కోల్పోవడం వంటివి దంపతుల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి. పెళ్లైన కొన్ని నాళ్లకు ఇద్దరి భవిష్యత్తు లక్ష్యాలు, కెరియర్ ప్రాధాన్యతలు మారిపోవడం వల్ల వారి మధ్య గ్యాప్ వస్తుంది. బంధంలో మూలస్తంభమైన నమ్మకం సన్నగిల్లడం, వివాహేతర సంబంధాలు విడాకులకు దారితీస్తున్నాయి. అత్తమామలతో సఖ్యత లేకపోవడం, గృహహింస, ఒకరినొకరు భావోద్వేగపరమైన మద్దతు ఇచ్చుకోకపోవడం బంధానికి ఉరితాడుగా మారుతున్నాయి. అంతేకాకుండా యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవడం, మానసిక పరిపక్వత రాకముందే తల్లిదండ్రులు కావడం కూడా బంధాన్ని నిలబెట్టుకోవడంలో సవాళ్లను విసురుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.